అటు థియేటర్లో సినిమాలు చేస్తున్నావు, ఇటు ఓటీటీలో సినిమాలు చేస్తున్నావు, అటు యూట్యూబ్లో, మూడిట్లో సినిమాలు చేసుకుంటూ అసలు ఏంటి ఆ థాట్ ప్రాసెస్ ఏంటి, ఆ ప్లానింగ్ ఏంటి, అసలు ఏం ఫిక్స్ అయిపోయి ఇలా ఏమనాలి, అంద పెద్ద స్టార్స్ ని పాన్ వరల్డ్ స్టార్ అన్నట్టు ఈయన పాన్ మీడియా స్టార్ అయిపోయింది. సోషల్ మీడియా, థియేటర్లు ఉన్నాయి, ఓటీటీలో ఉంది. సో పాన్ మీడియా దేనికి సపోర్ట్ చేయడం లేదు. అంటే ఫార్చునేట్లీ ఇట్ వర్క్డ్ ఫర్ మీ 30/21 అంటే అంతకుముందు సినిమాలు చేశా, బట్ మై బ్రేక్ త్రూ కేమ్ ఫ్రమ్ యూట్యూబ్. ఆల్వేస్ థ్యాంక్ఫుల్ మళ్ళీ యూట్యూబ్లో చేయాలి, బికాస్ అదే కదా నాకు సక్సెస్ ఇచ్చింది, నా ఎగ్జిస్టెన్స్ చూపించింది యూట్యూబ్. అండ్ ఓటీటీ ఈజ్ అ బిగ్గర్ ఫార్మెట్ ఆఫ్ యూట్యూబ్ అనుకుందాం మనం. అంటే యూట్యూబ్ అంటే మనకు అప్పుడు యూట్యూబ్ నుంచి ఇప్పుడు సపరేట్ ఓవర్ స్పేస్ వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. యూ ఆల్సో నీడ్ టు బి దేర్ బికాస్ ఆఫ్టర్ ది ఓటీటీ రెవల్యూషన్, మీ అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు, మనందరం పర్సనల్గా చూసాం, సినిమాలు ఫ్రైడే రోజు వస్తే అసలు ఏంటో పరిస్థితి మనకు తెలియదు. అసలు రిలీ హిట్ అవుతుందా, జనాలు చూస్తారా లేదా అనేది నోబడీ కెన్ గ్యారంటీ. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాం. ప్రాబబ్లీ బికాస్ ఆఫ్ ద ఓటీటీ రెవల్యూషన్ ఆడియన్స్ మైండ్ సెట్ కూడా చేంజ్ అయింది. అండ్ ఈ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ తీసుకుంటే దర్ వాజ్ లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. క్రికెట్ అవుతుంది, పాలిటిక్స్ అవుతున్నాయి, ఇవన్నీ అవుతున్నాయి. సో కూడా థియేటర్కి ఎట్లా ఇప్పుడు యాక్టర్స్కి ఆర్ ప్రొడ్యూసర్స్కి కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, there is an alternate for you to showcase your film, and there is a bigger audience for OTT now. ఇంట్లో కూర్చొని చూపిస్తున్నావు. సో ఇదేంటనంటే యాజ్ అన్ యాక్టర్స్ మనం ఇప్పుడు ఒకసారి ఇదివరకు ఏమంటుండే, హీరో మార్కెట్ ఇంత 10 కోట్లు 20 కోట్లు. ఇప్పుడు వీ విల్ గో టు ఏ సిచ్యువేషన్ వేర్ వీటి సినిమా ఓటీటీలో వస్తే ఎంతమంది చూస్తారు, దట్ విల్ బి యువర్ మార్కెట్. ఎందుకనంటే ఇప్పుడు పెద్ద హీరో సినిమాలు కూడా అంటిల్ అన్లెస్ ఇఫ్ దే ఆర్ మ్యాగ్నోమస్, బాహుబలిలో లేకపోతే ఆర్ఆర్ఆర్లో, కల్కిలో లాంటి తప్పితే పెద్ద హీరోల సినిమాలు కూడా ఏది ఎట్లా ఆడుతుందో తెలియని సిచ్యువేషన్లో ఉన్నాం మనం. అదే ఇఫ్ యూ హ్యావ్ పలానా సినిమా వీడు అరే చైతన్య సినిమానో లేకపోతే సుహాస్ సినిమానో తిరువరి సినిమానో ఉందంట అంటే అట్లీస్ట్ ఓటీటీలలో జనాలు చూస్తారు. సో యు ఆర్ క్రియేటింగ్ అన్ ఆడియన్స్, సెట్ ఆఫ్ ఆడియన్స్ ఫర్ యువర్ సెల్ఫ్ దేర్. సో అది నీకు మీటర్ రన్నింగ్ ఇక్కడ ఉన్నా లేకపోయినా అది ఉంటుంది. సినిమా ఈజ్ అవర్ ప్యాషన్ ఎండ్ ఆఫ్ ద డే. వీ ఆల్ థ్రైవ్ ఫర్ సీయింగ్ అవర్ సెల్స్ ఆన్ బిగ్ స్క్రీన్. సో నేననే కాదు, ఏ యాక్టర్ అయినా హీ షుడ్ బి ఏబుల్ టు కేటర్ హిమ్సెల్ఫ్ టు డిఫరెంట్ సెట్ ఆఫ్ ఆడియన్స్. ఎందుకనంటే ఇప్పుడు ఏదో ఒక్కదాన్ని నమ్ముకుంటే మనం వర్కౌట్ అవ్వలేం. సో ఐ థింక్ ఐఎమ్ ఫార్చునేట్ ఎనఫ్. యూట్యూబ్ చాలామంది చూస్తారు. సో యూట్యూబ్ ఆడియన్స్కి ఎక్కువ తెలుసు. అక్కడ నుంచి దట్ కేమ్ ఫ్రమ్ థియేటర్స్. నౌ ఒక 2 సినిమాలు మంచి క్యారెక్టర్ చేశాడు, తరుణ్ భాస్కర్ సినిమా చేశాడు, బాగా చేస్తున్నాడు. నౌ పీపుల్ ఆడియన్స్ నౌ ఐ హ్యావ్ ఒకటి అమెజాన్లో ఉంది, ఆహాలో 2-3 ఉన్నాయి. సో నౌ ఓటీటీ సెగ్మెంట్ ఆడియన్స్ వీళ్ళే ఉంటారు, బట్ పీపుల్ హూ ప్రిఫర్ వాచింగ్ ఫిల్మ్స్ ఆన్ ఓటీటీ. థియేటర్కి వెళ్ళి ఎవరు కొంచెం ఏజ్ మన ఫ్యామిలీ వాళ్ళు ప్రతి సినిమాకి రారు కదా, ఓటీటీలో నువ్వు చూపిస్తావు, లేకపోతే ఇప్పుడు ఇది ఉంది, ఇదో బాగా వచ్చింది అని చెప్పి, లేకపోతే ఫోన్లో చూపిస్తావు, లేకపోతే టీవీలో పెడితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఫర్ దట్ కైండ్ ఆఫ్ ఆడియన్స్ ఇఫ్ యు ఆర్ you are getting closer to them. So that way సినిమాలు ఏమొచ్చినాయి, రిలీజ్ సినిమా ఎవరికి చూడాలి, కాంటెంట్ ఎగ్జాస్ట్ అయిపోతుంది ఒక పాయింట్ తర్వాత. బికాజ్ వచ్చిన తర్వాత అన్నీ చూడలేము మనం. సో మనము ఇప్పుడు ఇలా ఆహా ఓపెన్ చేసాము, 4 సినిమాలు కనిపిస్తున్నాయి, అరే వీడు చైతన్య కదా, వీడు చూద్దాం, వీడి సినిమా చూద్దాం, బాగానే ఉంటుంది. ఆ ఇమేజ్ క్రియేట్ చేసుకోగలిగితే చాలు. అండ్ దట్ ఈస్ వాట్ మై ఇంటెన్షన్ వాజ్ ఆఫ్టర్ 30/21. కాంటెంట్ బాగుంటే ఒకవేళ తెలుగులో రిలీజ్ అయినా కూడా దీన్ని మల్టిపుల్ లాంగ్వేజ్ డబ్ చేసి మరి పెట్టేస్తున్నారు. దట్ ఈస్ అడ్వాంటేజ్. ఎగ్జాంపుల్ మంజుబల్ బాయ్స్ రీసెంట్ ఇన్ని కోట్లు కలెక్ట్ చేశారు. ప్రేమలు ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ సే జనవరి నుంచి ఇంకా హాఫ్ కూడా అవ్వలేదు, మలయాళం ఇండస్ట్రీ ప్రొడ్యూస్డ్ 400 crore ఫిలిమ్స్. ప్రేమలు, మంజుమల్ బాయ్స్, దే వాజ్ అనదర్ మమ్ముట్టి ఫిలిం, అది ఇంకొకటి, అండ్ పృథ్వీరాజ్ ఇది కూడా వచ్చినట్టుంది కదా వాటిది, మన ఫాఫా ఆవేశం కూడా రీసెంట్. బట్ దానికంటే ముందు ఆవేశం వాజ్ అనదర్ కల్ట్. దానికంటే ముందు గోట్, పృథ్వీరాజ్ సుకుమారన్ గోట్ ఇయర్స్ నుంచి చేస్తున్నాడు ఆయన అని అంటున్నా. అంటే మలయాళం ఇండస్ట్రీ కుడ్ ప్రొడ్యూస్ 400 crore ఫిల్మ్స్ ఇన్ జస్ట్ 4 months ఆఫ్ టైం. అవన్నీ మన దగ్గర పెద్ద బ్లాక్ బస్టర్స్ అయినాయి. ప్రేమలు బ్లాక్ బస్టరే మన దగ్గర, మంజుమల్ బాయ్స్ బ్లాక్ బస్టర్, కాంటెంట్ డ్రివెన్. అదే అంటే దెర్ ఈస్ అ స్పేస్ ఫర్ కాంటెంట్ డ్రివెన్ ఫిల్మ్స్. అందుకనే మేము నా సినిమాలు ఏది చూసినా కాంటెంట్ డ్రివెన్ ఉంటుంది. ప్రాబబ్లీ టుడే, టుమారో, 1 year or 2 years డౌన్ ద లైన్ పీపుల్ విల్ సీ మీ లైక్ దట్. ఓకే వీడి సినిమా కాంటెంట్ డ్రివెన్ అంటే నాకు అట్లీస్ట్ దట్ రికగ్నిషన్, ఇఫ్ ఐ కెన్ గెట్ దట్ రికగ్నిషన్ ఆఫ్
మనకు మలయాళంలో ఫాద్ ఫాజిల్, హిందీలో చూసుకుంటే రాజ్ కుమార్ రావు, ఆయుష్మాన్ ఖురానా, తమిళ్లో విజయ్ సేతుపతి, దిస్ కైండ్ ఆఫ్ యాక్టర్స్. తెలుగులో ఇఫ్ యూ వాంట్ సీ యూ హ్యావ్ వెరీ ఫ్యూ పీపుల్. ఐ వాంట్ టు ఫిల్ దాట్ స్పేస్. లక్కీలీ ఫర్ నౌ ఇప్పుడు మనకి దెర్ ఆర్ యాక్టర్స్ లైక్ మీ ఆర్ సుహాస్, దర్ కమింగ్, తిరువీర్ ఆల్సో కమింగ్ అప్ విత్ డిఫరెంట్, రాగ్మయ్య, దర్ కమింగ్ అప్ విత్ డిఫరెంట్ కాంటెంట్ బేస్డ్ ఫిల్మ్స్. సో ఈ స్పేస్ కూడా ఉండాలి. దిస్ ఇస్ కాల్డ్ ప్యారలల్ సినిమా. వీ నీడ్ యాక్టర్స్ హియర్ ఆల్సో. ఓన్లీ దెన్ ది ఇండస్ట్రీ విల్ గ్రో. సో వీఆర్ టార్గెటింగ్ ఎట్ దిస్ స్పేస్. మీ జర్నీ కూడా నాకు నచ్చింది. మనం తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూలో మాట్లాడుకుందాం. యా బ్రో, నాకు బేసిక్గా బ్లాక్ పెప్పర్ సినిమాస్ అని అది నచ్చింది. అది ఎట్లా పుట్టింది బ్లాక్ పెప్పర్? సో బ్లాక్ పెప్పర్ అంటే సో ఒక చిన్న స్టోరీ ఒక 30 secondsలో చెప్తాను. అది ఎలా వచ్చింది అంటే, సో మనందరికీ ఇండియా అంటే ఇష్టం. సో దట్స్ వేర్ వీఆర్ బోర్న్. సో ఇండియాకి సో ఎవరు కనుక్కున్నారు ఇండియా అంటే ఎవరైనా చెప్తారు వాస్కో డి గామా కనుక్కున్నాడు ఇండియా. వాస్కో డి గామా ఇండియాని ఎందుకు కనుక్కున్నాడు? ఇండియా మీద ప్రేమ కాదు కదా ఆయనకి. ఆయన క్రిస్టియానిటీని పెంపొందించుకోవడానికి ఇక్కడెక్కడో పెప్పర్ ట్రేడింగ్ అవుతుందంట ఈ ఏషియన్ కంట్రీస్ నుంచి అని ఆయన సైన్యాన్ని వేసుకొని బయలుదేరాడు. స్పైసెస్ బేసికలీ, పెప్పర్ స్పైసెస్ సైన్యాన్ని వేసుకొని బయలుదేరినప్పుడు ఎక్కడైతే మన కేరళకి వచ్చాడో అప్పుడు ఇండియా ప్రపంచానికి తెలిసింది. సో ఆయన ఇండియా ఎందుకు వచ్చాడు? బ్లాక్ పెప్పర్ని ట్రేడ్ ఎత్తుకుంటూ వచ్చాడు. సో ఆ సిగ్నిఫికెన్స్ కొద్దీ పెప్పర్ ట్రేడింగ్. ఇందులో బ్లాక్ పెప్పర్ ఎందుకంటే బ్లాక్ పెప్పర్ ఈజ్ కాల్డ్ బ్లాక్ గోల్డ్ ఆఫ్ స్పైసెస్. దాన్ని బ్లాక్ గోల్డ్, నల్ల బంగారం అంటారు దాన్ని. సో నా కంపెనీ పేరు ఒక యూనిక్గా ఉండాలి, ఒక స్టోరీ ఉండాలి దానికి అనేది రీజన్. సో గ్యాప్గా సినిమాలు చేసుకుంటూ వచ్చారు. ఇక్కడ నుంచి అయినా కంటిన్యూస్గా సినిమాలు ఇప్పుడు కంటిన్యూస్ అదే అంటే నా 5 years బ్రేక్ తీసుకున్నాను. సో నేను ముందు వేరే పార్ట్నర్స్ ఉండేవాళ్ళు, ఇది నా ఓన్ కంపెనీ. సో ఇప్పుడు నేను కంపెనీ లెవెల్లో డిఫరెంట్ పార్ట్నర్స్ తోటి చేస్తున్నాను సినిమాలు. ఇప్పుడు నారా రోహిత్ గారితో ఒకటి మేము సుందరాకాండ అని మీరు టైటిల్ టీజర్ అనౌన్స్ చేసాము, చూసాను. యా, ఒకటి తిరువీర్ గారితో చేస్తున్నాం, ఇంకోటి. సో దేర్ ఆర్ డిఫరెంట్ పార్ట్నర్స్ ఇన్ ది ప్రాజెక్ట్ ఎట్ ఎ కంపెనీ లెవెల్. సూపర్. సో డెఫినెట్గా డియర్ నాన్న అందరికీ నచ్చుద్ది అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. టైటిలే చాలా నీట్గా ఉంది, అంటే చూడాలి అనిపించాలని ఉంది. ఈ టైటిల్ దాని గురించి కూడా ఒక చిన్న చెప్తాను. టైటిల్ ఏంటి అంటే, సో ఎలా పెట్టాలి అనుకున్నప్పుడు సంథింగ్ అబౌట్ నాన్న అనుకున్నప్పుడు నాన్నకు ప్రేమతో బాగుంది కదా అనుకున్నాను. సో సడన్గా థాట్ వచ్చాక ఒక 2-3 hours అరే అవును ఇది ఎన్టీఆర్ గారి సినిమా ఉంది కదా ఆల్రెడీ అంటే న్యాచురల్గా వచ్చింది. అప్పుడు మా డైరెక్టర్తో డిస్కస్ చేసినప్పుడు ఏం చేద్దాం ఇలా ఉంది అంటే, పాపం ఆయన సార్ సిమిలర్గా ఉంది కదా డియర్ నాన్న ఎలా ఉంది సార్ అన్నాడు. అలా ఫిక్స్ అయ్యాయి ఈ టైటిల్. సో ఆడియన్స్కి ఏం చెప్తారు ఫైనల్గా? వాళ్ళు చాలామంది చూస్తున్నారు, ఇంకా చూడని వాళ్ళకి, ఇంకా చూడాలి అనుకున్న పాయింట్ ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు? సో మేము మీకు ఇచ్చే గిఫ్ట్ ఏంటి అంటే ఫాదర్స్ డేకి డియర్ నాన్న, మీరు మీ ఫాదర్కి ఇవ్వండి గిఫ్ట్. సో ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ ముందుగా ఫాదర్స్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నా ఏ సినిమాలో వచ్చినా యూ బీన్ ఎంకరేజింగ్, యూ బీన్ ఆల్వేస్ దేర్. అలాగే ఇది కూడా ఒక మంచి సినిమా. ఖచ్చితంగా ఒక ఫాదర్ సన్ అనే కాదు, ఒక ఫ్యామిలీ చూడదగ్గ సినిమా. మనకందరికీ ఓపికలు ఉండట్లేదు. సో మనందరి కోసం క్రియేట్ చేయబడ్డ సినిమా ఒక 1 hourలో అయిపోతుంది. లంచ్ చేసుకుంటున్నాం, డిన్నర్ చేసుకుంటున్నాం, లేదా ఒక పెగ్ చేసుకుంటున్నాం ఫ్యామిలీతో, ఫాదర్స్ డే రోజు కలిసి చూస్తే యూ విల్ బీ వెరీ హ్యాపీ అండ్ రియలీ హ్యాపీ. ఖచ్చితంగా మంచి రెస్పాన్స్ వస్తుంది. మీరు కూడా మిస్ అవ్వకుండా చూడండి. ఆహాలో ఉంది, సబ్స్క్రిప్షన్ లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మరి చూడండి. యూ విల్ ఎంజాయ్. థ్యాంక్ యూ సో మచ్.